వీఆర్ ఎట్ గబ్బూర్, కర్ణాటక. మంత్రాలయం అటు సైడ్ వెళ్తే మంత్రాలయం, ఇటు సైడ్ ఒక 25 కిలోమీటర్స్ లోపలికి వస్తే గబ్బూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. 10:30కి అభిషేకం స్టార్ట్ అవుతుందంట. సో అప్పటి వరకు కార్లో రెస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే మాకు ట్రావెల్ అనగానే ముందు రోజు నైట్ నిద్ర ఉండదు, మాకు నిద్ర రాదు. సో రాత్రి మేము 9కి పడుకున్నాం, కానీ 9:30కి లేచి ఇక నిద్ర రావట్లేదని కూర్చుని టీవీ చూసాం. 3 o'clock స్టార్ట్ అయినట్టున్నాం. 3 o'clock స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చేవాడికి 7 అయింది ఎగ్జాక్ట్. 7 o'clock మేము గబ్బూర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. హైదరాబాద్లో మా ఇంటి నుంచి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం గబ్బూర్ వరకు సుమారుగా మనకి 4 గంటల 20 నిమిషాలు పడుతుంది. 216 కిలోమీటర్లు. ఆ ఎదురుకుండా కనిపించే దేవాలయమే లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, గబ్బూర్లో ఉంటుంది, కర్ణాటక. ఇక్కడ ప్రతి ఆదివారం మాత్రమే ఈ వేడి నీళ్ళ అభిషేకం అనేది జరుగుతుంది. ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత అది, వేడి నీళ్ళతో స్వామివారి శిలకి అభిషేకం చేస్తారు. మేమైతే స్వామివారి సన్నిధిలో అంటే దేవాలయ ప్రాంగణంలో 365 వత్తులు వెలిగిస్తున్నాము. ప్రతి గుడికి వెళ్ళినప్పుడల్లా వెలిగిస్తాము, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కాబట్టి ఒకసారి అయితే దీపారాధన చేద్దామని మేము చేస్తూ ఉంటాం. ఈ దేవాలయం అన్ని దేవాలయాల్లాగా కాదు. ఉదయం 8 గంటలకు తెరుస్తారు, 10 గంటలకు మూసివేస్తారు, మళ్ళీ 11 గంటలకు తెరిచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అలాగే సాయంకాలం మళ్ళీ 4 గంటలకి తెరిచి రాత్రి 7 గంటల 30 నిమిషాలకి మూసివేస్తారు. ఈ దేవాలయం ప్రత్యేకతే ఇక్కడ స్వామివారికి వేడి నీళ్లతో అభిషేకం చేస్తూ ఉంటారు. అది ఓన్లీ ఆదివారం మాత్రమే చేస్తున్నారు ఇప్పుడు. ఎవరైనా ఈ అభిషేకం చూడాలి అనుకుంటే కొంచెం ముందు కూర్చోవాలి అనుకుని దగ్గర నుంచి స్వామివారిని అభిషేకం చూడాలి అనుకుంటే చాలా తొందరగా వచ్చి ఇక్కడ ఉండడం బెటర్. లేదు అంటే 10 గంటలకి ఇక్కడ ఆరంభిస్తారు ఈ పూజా ప్రాసెస్ అనేది. కాబట్టి మీరు 10 గంటలకు వచ్చినా ఇక్కడ కూర్చొని చూడొచ్చు. ఈ దేవాలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఎదురుకుండా చూస్తున్నాం చూడండి శివలింగం, బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగం ఇది. చాగంటి గారు చెప్తారు చూడండి, బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగం చాలా ప్రత్యేకత పొందింది అని. ఆ శివలింగాన్ని ఇక్కడ కూడా చూడొచ్చు మనం ఈ దేవాలయంలో. అన్ని దేవాలయాల్లో ఉన్న శివలింగాల మీద ఈ బ్రహ్మసూత్రం అనేది ఉండదు. కొన్ని దేవాలయాల్లో మాత్రమే మనకి కనిపిస్తుంది. అలా అరుదుగా కనిపించే బ్రహ్మసూత్ర శివలింగం ఇక్కడ మనం గబ్బూర్లో చూడొచ్చు. ఆమెకున్న భక్తికి గడప దగ్గర దండం పెట్టుకుని ట్రై చేస్తుంది చూడ్డానికి. నాకు ఈ దేవాలయంలో బాగా నచ్చిన ఆమె ఈమె, ఈ ఊరు ఆమెనట ఈమె. అయితే రోజు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుందట. ఈరోజు సండే పూట రష్ ఉంటుంది కాబట్టి బయట నుంచే దర్శించుకుని వెళ్తుంది. చూడండి, తనకి కనిపించకపోయినా కూడా తహతహలాడుతూ ఎలా చూస్తుందో దేవుణ్ణి. నాకైతే ఒక భక్త శబరిని చూసినట్టే అనిపించింది. ఇక్కడ స్వామివారికి 2 రకాల అభిషేకాలు చేస్తారు. మొదటిగా మనకి పంచామృత అభిషేకాలు అవి ఉంటాయి కదా, అవి రోజువారీగా చేసేస్తూ ఉంటారు. మొదటిగా అది చేస్తున్నారు.
పంచామృత అభిషేకం మొదటగా చేస్తారు. అభిషేకం అయిన తర్వాత ఒక చిన్న గ్యాప్ ఇస్తారు, ఎందుకంటే మొత్తం అంతా క్లీన్ చేసుకోవడానికి, జిడ్డు అవన్నీ పట్టేస్తాయి కదా, సో విగ్రహాన్ని మొత్తం క్లీన్ చేస్తారు. పంచామృత అభిషేకం అయిపోయిన తర్వాత మనకి కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వేడి నీళ్లతో అభిషేకం అనేది ఇక్కడ ప్రత్యేకత. అది ఆదివారం మాత్రమే చూపిస్తారు. ఈ దేవాలయం ప్రత్యేకతే ఇక్కడ స్వామివారికి చేసే వేడి నీళ్ల అభిషేకం. స్వామివారి విగ్రహానికి వేడి నీరుతో అభిషేకం చేసినప్పుడు స్వామివారి పాదాలను తాకేసరికి ఆ వేడి నీరు చల్లగా మారిపోతాయి. అవి మనకి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, స్వామివారి తల మీద నుంచి నీళ్లు పోస్తున్నారు. వేడి నీళ్ళువి మనకి అందరికీ ముట్టుకుని చూపిస్తారు ఈ వేడి నీళ్లు అని చెప్పి. పోసిన తర్వాత అవి పాదాలు చేరుకునేటప్పటికి చల్లగా మారిపోతాయి. ఆ నీళ్లను కూడా మనకు ఒక పళ్ళెంలో పట్టి చూపిస్తారు. స్వామివారి విగ్రహం తలపై నుంచి సలసలా కాగే నీటితో అభిషేకం చేస్తే అవి స్వామివారి పాదాలను తాకగానే చల్లగా మారిపోతాయి. అదే వేడి నీళ్లు స్వామివారి నాభి నుండి అభిషేకం చేస్తే మాత్రం అదే వేడితో మిగిలిపోతాయి. ఈ వేడి నీళ్లతో స్వామివారికి చేసే అభిషేకాన్ని చూడాలి అంటే మటుకు ఆదివారమే రావాలి, మిగతా రోజుల్లో చేయరట. ప్రతి ఆదివారం ఫస్ట్ పంచామృత అభిషేకం అయిపోయిన తర్వాత ఈ వేడి నీళ్ళ అభిషేకాన్ని చేస్తారు. వేడి నీళ్ళ అభిషేకం జరిగిన తర్వాత ఇక్కడ 3 భాషల్లో మనకి ఇక్కడ జరిగే ప్రక్రియని చెప్తూ ఉంటారు. తమిళ్, కన్నడ అండ్ తెలుగు. స్వామివారి విగ్రహం కింద అదే శిలలో ఒక పక్క ఆంజనేయ స్వామివారు, ఇంకొక పక్క గరుడాళ్వారు ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం పేరే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని దేవదుర్గ తాలూకులో గబ్బూర్ అనే గ్రామంలో ఉంటుంది. ఈ దేవాలయంలో స్పెషాలిటీ ఏంటి అంటే స్వామివారికి ఇక్కడ చేసే వేడి నీళ్లతో అభిషేకం. ఈ అభిషేకాన్ని ప్రతి ఆదివారం మాత్రమే చేస్తూ ఉంటారు. ఉదయం 10 గంటల నుంచి మొదలు పెడతారు. ముందుగా పంచామృత అభిషేకం ఇవన్నీ చేసేసిన తర్వాత చివరిగా వేడి నీళ్లతో అభిషేకం చేస్తారు. స్వామివారికి వేడి నీళ్లతో అభిషేకం చేసినప్పుడు స్వామివారి పాదాల మీద మాత్రమే పోస్తే ఆ వేడి నీరు చల్లగా మారటం అనేది ఉండదు, అది వేడిగానే ఉంటాయి. అదే ఆయన తల మీద నుంచి పోసిన నీరైతే చల్లగా మారిపోతుంది. ఎంత వేడి నీళ్ళైనా సరే పోయిగానే చల్లగా మారుతాయి. ఒకే విగ్రహంలో మనం ఎన్ని వింతలో చూడొచ్చు ఇక్కడ. అభిషేకం చేసిన నీళ్ళని, అంటే స్వామివారి తల మీద నుంచి చేసిన అభిషేకం నీరుని, అలాగే పాదాల దగ్గర పోసిన నీరుని 2 సపరేట్ ప్లేట్స్గా తీసుకొచ్చి ప్లేట్లలో మనకి చూపిస్తూ ఉంటారు. ఒకటైతే పాదాల మీద ఉన్న వేడి నీళ్ళు లాగానే ఉంటాయి. అదే స్వామివారి తల మీద నుంచి పాదాల మీదకి వచ్చే నీళ్లు చల్లగా ఉంటాయి. ఇక్కడ స్వామివారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు. నీటి ఆవిరి పెరగడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు, ఎందుకంటే స్వామివారి విగ్రహం మీద నీళ్లు పోసినప్పుడు ఆ పొగలు సెగలు అనేవి కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని పూర్వం గర్భాపుర, గోపుర గ్రామం అని కూడా పిలిచేవారు. ప్రస్తుత కాలంలో గబ్బూరుగా పిలుస్తున్నారు. అభిషేకం అయిన తర్వాత ఇట్లా మనకి నీళ్ళని తీసుకొచ్చి చూపిస్తారు.
ఒక రకమైన నీళ్ళైతే స్వామివారి తల మీద నుంచి పాదాలకి చేరేటప్పుడు చల్లగా ఉంటాయి కదా! ఆ నీరు. అవందరూ తల మీద జల్లుకుంటూ ఉంటారు. ఇంకొక నీరైతే స్వామివారి పాదాల దగ్గర పోసినప్పుడు అంటే మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు పోస్తే వేడి నీళ్ళలాగానే ఉంటాయి. ఆ నీళ్ళని కూడా మనకి దగ్గరుండి చూపిస్తారు. గోపాలకృష్ణుడు, వినాయకుడు, ఉగ్రనారసింహుడు ఇవన్నీ మీరు గమనించారు. ఒక ఆలయానికి మేము అందరూ వెళ్ళింటామంటే మాటలు ఉంటాయి, నార్మల్ ఉంటారు, కానీ అక్కడ ఉన్న విశేషతలు గమనించాలి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన ఆలయం కావచ్చు, పాత ఆలయం కావచ్చు, నేను చెప్పేది అక్కడ ఏ వైబ్రేషన్ ఏం దొరుకుతుంది మనకు అనేది చూడాలి. ఇది విశేషం. ఈ ఆలయం వచ్చి 1213వ శతాబ్దంలోన దేవగిరి యాదవులు శ్రేవణ వంశము సింహనుడు ఎంబ రాజుడు ఈ ఆలయాన్ని నిర్మించినారు. కేవలం 24 గంటలోన ఇవి 2 గర్భగుడిని నిర్మించినారు. కేవలం 24 గంటలోనే ఇవి 2 గర్భగుడిని నిర్మించి ప్రతిష్టాపనం కూడా చేసినారు శ్రీవారి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన కుటుంబ సభ్యస్థలే పూజ చేస్తున్నారు. వచ్చి మన తరాలు వచ్చి ఒక 8-9 అవుతుంది. అవుతుంది. మేము చెప్పేది ఒక 400 శతాబ్దం స్థల పురాణం మీ అందరికీ చెప్పొచ్చు మేము, కానీ వాళ్ళ వెనక ఉండేది మనకు తెలియదు. ఎందుకంటే ఇది స్టెప్ బై స్టెప్ చెప్పేవారు, కానీ వాళ్ళ వెనక్కున్న వాళ్ళు మనకు తెలియదు, వాళ్ళ పేరేమిటి అనేది కూడా మనకు తెలియదు. ಅಂತೇಳಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡ್ತಾರೆ. ನಾವು ಈಶ್ವರ ಅಂತೇಳಿ ಕರಿತೀವಿ, ರುದ್ರ ದೇವರು ಅಂತ ಕರಿತೀವಿ, ಲಿಂಗ ಅಂತೇಳಿ ಕರಿತೀವಿ ನಾವು. ಯಾಕಂದ್ರೆ ಸ್ವಾಮಿಗೆ 106 ಹೆಸರುಗಳು ಅವನಿಗೆ. ಅದನ್ನ ಇಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠೆ ಆಗಿರ್ತಕ್ಕಂಥ అభిషేకం అయిపోయిన తర్వాత 3 భాషల్లో మనకి వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషలో దేవాలయం హిస్టరీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ దేవాలయంలో ఇంకొక ప్రత్యేకత ఉందని చెప్పాను కదా, శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం. ఇది చాగంటి గారు చెప్తూ ఉంటారు ఆయన ప్రవచనాల్లో. బాగానే వచ్చారు జన, ఇదివరకు తక్కువ ఉండే వాళ్ళంట, ఫస్ట్ టైం చూసామంటున్నారు వాళ్ళు కూడా. ఈ దేవాలయంలో దసరా, వైకుంఠ ఏకాదశి చాలా గొప్పగా చేస్తారు. నవరాత్రుల్లో వివిధ వాహన సేవలు, విజయదశమి రోజునైతే సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ చేస్తూ ఉంటారు. ఏడుబావి ఒడ్డున ఉత్తరముఖంగా ద్రావిడ శైలిలో నెలకొని ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఒక చారిత్రాత్మక ప్రదేశం. గపూర్ కంప్లీటెడ్ దర్శన్. పొద్దున్న 7కి వస్తే 1 అవుతుంది ఇప్పుడు. సామాన్య శకం 1213వ సంవత్సరంలో సేవన రాజవంశం రాజు సింఘాన ఈ ఆలయాన్ని కట్టించారనేది ఇక్కడ శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయానికి మొత్తం 8 తలుపులు ఉంటాయి. శాండ్ వాష్ అంటే ఏంది బేబీ, నాకు అర్థం కాలే. చేయితో ఫుల్ తీస్తారు శాండ్ వాష్, మొత్తం ఇది చేస్తారు కదా, సున్నాన్ని మొత్తం సాల్ట్ పేపర్ తో ఇది చేసి చాలా మటుకు ఇరిగిపోతే రెనోవేట్ చేశారని చెప్పారు చూసావా. లోపల పీసెస్ ఇరిగిపోయినవన్నీ తొలగించారు, కొత్తగా కట్టారు గ్రానైట్తో. రష్ ఏంది అసలు, గుళ్ళు అంటే భయం వేసేటట్టు చేసేస్తున్నారు ఇట్లయితే. అసలు ఇదివరకు ఇట్లా రష్ లేకపోతుండే ఇవి. ఈడిస్తే ఒకళ్ళు ఇద్దరు మహా అయితే ఒక 5 to 10 ఫ్యామిలీస్. సుధాకర్ కృష్ణ మూవీ చెప్పలేదు పాపం ఆ స్టోరీ. చెప్పాను అన్నాడు, అంత దూరం చెప్పలేను నేను. 40 నిమిషాలు తీసుకున్నాడు బేబీ స్టోరీ చెప్పడానికి. అంటే ఈ దేవాలయం సుమారుగా 800 సంవత్సరాల పురాతనమైనది. ఈ గుడిని కళ్యాణి చాళుక్యులు కట్టించారు. 2800 ఎన్ని లీటర్స్? 27.6 ఏమొచ్చింది. ఎంత ఇక్కడ కర్ణాటక పెట్రోల్? 101.84. అక్కడే బాగుంది. ఇంకా
5:41కి మేము గబ్బూర్ నుంచి మా ఇంటికి చేరుకున్నాం.